కుడి చేతి మణికట్టు వద్ద అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుశ్రుత హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ అనే యువకునికి కుడి చేతికి అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ల బృందం ఆపరేషన్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. పేషెంట్కు ఆపరేషన్ పూర్తయిన తర్వాత చేతి నరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి సైడ్ ఇన్ఫెక్షన్స్ లేవని డాక్టర్ అమృత పేర్కొన్నారు. సిద్దిపేట ప్రాంత ప్రజలు తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య సేవలు పొందడానికి తమ ఆసుపత్రికి రావాలని డాక్టర్ గౌతమ్ సూచించారు. పవన్ కళ్యాణ్ అనే పేషెంట్ ఆల్మోస్ట్ 6 వారాల క్రితం దుబాయ్లో ఆయన వడ్రంగి పనిచేస్తూ ఆ కటింగ్ మిషన్ వల్ల చేయి దెబ్బతింది. ఆల్మోస్ట్ చేయి తీసేసే పరిస్థితి. అక్కడ వాళ్ళు టెంపరీగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం, అది వేసుకొని వచ్చాడు. కాకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము దిస్ ఈజ్ స్టేజ్ ఆపరేషన్ అవసరం అవుతాయి, అంటే రిపీటెడ్ ఆపరేషన్ అవసరం అవుతాయి. అవి చాలా కాస్ట్లీతో ఖర్చుతో కూడిన ఆపరేషన్స్. సో అక్కడ దుబాయ్ నుంచి ఆయన మన ఇండియాకి వచ్చేసాడు. ఇండియా వచ్చిన తర్వాత హైదరాబాద్లో చాలా హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాడు. అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేస్తామని చెప్పారు, కానీ ఖర్చు ఆల్మోస్ట్ లక్షల్లో చెప్పారు. 8 to 10 lakhs వరకు అవుతుందని చెప్పారు. కాబట్టి వాళ్ళు అంత డబ్బు పెట్టుకోలేదు. కాబట్టి సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేటలో మా సుశ్రుత హాస్పిటల్ కన్సల్ట్ అయ్యారు. మీరు చూసిన తర్వాత మీరు చెప్పాను పేషెంట్కి, ఈ పేషెంట్కి అయితే ప్రాబ్లం చాలా ఎక్కువగానే ఉన్నది. రీకన్స్ట్రక్ట్ సర్జరీ అవసరము, వాస్కులర్ సర్జరీ అవసరము, టెండాన్ సర్జరీస్, నర్వ్ సర్జరీస్ అవసరము. మేము చేస్తామని చెప్పాము. కాకపోతే కౌన్సిలింగ్ ఇచ్చాం పేషెంట్కి. రిజల్ట్స్ అనేది గ్యారంటీ ఇవ్వడానికి ఉండదు. మా ప్రయత్నం మేము చేస్తాం, 100% ప్రయత్నం చేస్తామని చెప్పాము. మేము డాక్టర్ అశోక్ రెడ్డి ఈజ్ ఏ ఎక్స్పర్ట్ వాస్కులర్ సర్జన్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. ఆయన సహకారంతో, డాక్టర్ అమృత అనస్థీషియా మేడం సహకారంతో మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మాకు ఆపరేషన్ 9 hours పట్టిందండి. రీనల్ అనస్థీషియా అనేది ఇప్పుడు లేటెస్ట్గా బ్లాక్ అంటాం, బ్రేకల్ బ్లాక్ అంటాం. అంటే ఓన్లీ చేయి వరకు అనస్థీషియా వస్తాం అన్నమాట, మొత్తం బాడీ అనస్థీషియా అవసరం లేదు. సో దానివల్ల మాకు 8 to 10 hours వరకు అనస్థీషియా పనిచేస్తుంది. చేయికి అనస్థీషియాము, ఆ చేయి సర్జరీ చేసాము. దాంతోపాటుగా నర్సు రిపేర్ చేసిన తర్వాత ఫ్లాప్ అంటాం, ఫ్రీ ఫ్లాప్ అంటాం. అంటే కుడిపక్క థై నుంచి మేము వాస్కులర్ ఫ్లాప్ తీసుకొని చేయికి అతికిచ్చాము. నర్వ్ రిపేర్ అయిన తర్వాత, టెండాన్స్ రిపేర్ అయిన తర్వాత ఈ తొడ నుంచి ఫ్రీ ఫ్లాప్ తీసుకొని అతికిచ్చాము. అది చాలా వరకు సక్సెస్ అయ్యింది. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మేము ఫిజియోథెరపీ స్టార్ట్ చేయబోతున్నాము. ఒక 2 months తర్వాత పేషెంట్ మూవ్మెంట్ చేసుకోవచ్చు, యాక్టివ్ వర్క్ చేసుకోవచ్చు. ఇది చాలా రేర్ ఆపరేషన్. మన సిద్దిపేటలో బహుశా ఫస్ట్ టైం కావడం ఇటువంటి ఆపరేషన్. ఇది హైదరాబాద్లో చాలా మినిమం 10 lakhs అయ్యే ఆపరేషన్. మా హాస్పిటల్ చాలా తక్కువ ఖర్చు చేసాం పేషెంట్కు. పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతకంటే మేము మా టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం కేసు సక్సెస్ అయినందుకు. సో మా హాస్పిటల్లో దీంతో పాటుగా చాలా క్లిష్టతరమైన ఆపరేషన్స్ చేస్తున్నాం. హైదరాబాద్తో పోల్చుకుంటే అతి తక్కువ ధరలో మా హాస్పిటల్లో ఆపరేషన్ అవుతున్నాయి. వెన్నెముక ఆపరేషన్ అయితేనేమి, జాయింట్ రిప్లేస్మెంట్స్ అయితేనేమి, ఆర్థోస్కోపీ అయితేనేమి, నాన్ యూనియన్ కేసు అంటే రిపీటెడ్ సర్జరీస్. పేషెంట్స్ వేరే చోట ఆపరేట్ చేసుకొని ఇన్ఫెక్షన్ రావడం అయితేనేమి, ఓపెన్ ఫ్రాక్చర్స్ అయితేనేమి మా హాస్పిటల్లో చాలా తక్కువ ఖరీదులో అవుతుంది. తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేస్తున్నాము. సో మీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏమంటే, ప్రజలకు తెలియజేయండి మా హాస్పిటల్లో ఉన్న సౌకర్యాల గురించి. వాళ్ళకు హైదరాబాద్ పోకుండా తక్కువ ఖరీదులో, తక్కువ ఖర్చుతో వాళ్ళ ఆపరేషన్ పూర్తి చేసుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని మేము తెలియజేస్తున్నాము. క్యూర్ అవడానికి మినిమం 2 to 3 months మినిమం టైం పడుతుంది. 3 months తర్వాత కొద్ది మూమెంట్స్ చాలా వరకు స్టార్ట్ చేస్తాం. దిస్ ఈజ్ డెఫినెట్లీ టెక్నికల్లీ హైలీ డిమాండింగ్ సర్జరీ. దీస్ ఆర్ ద టెక్నికల్ హైలీ డిమాండింగ్ సర్జరీస్, హైలీ కాంప్లెక్స్ సర్జరీస్. మేము సక్సెస్ఫుల్ చేసామన్నాము, చాలా సంతోషంగా ఉన్నాం. మేము పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇందులో సహకరించి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. పేషెంట్ గురించి మనకు సార్ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు, పేషెంట్ దుబాయ్లో ఇంజురీ జరిగి చిన్న వయసున్న పర్సన్, హ్యాండ్ ఆల్మోస్ట్ ఇక నియర్ ఆంపిటేషన్ జరిగి మనకి లోపల ఎటువంటి నరాలు కానీ టెండాన్స్ అన్నీ కట్ అయిపోయి బోన్స్ కూడా ఊడిపోయి అన్న పరిస్థితిలో వచ్చారు. అయితే దుబాయ్లో ఓన్లీ బోన్స్ వరకు మాత్రమే ట్రీట్మెంట్ జరిగింది. మనకి హ్యాండ్లో ఉన్నటువంటి మేజర్ నరాలు ఉంటాయి, 17 నరాలు ఉంటాయి. 17 నరాలు అన్నీ కట్ అయిపోయాయి. మనకి మూమెంట్ చేసేటి కానీ, స్పర్శనిచ్చేటి కానీ ప్రతి ఒక్క నరం కట్ అయిపోయి అన్నీ దూరంగా డ్యామేజ్ జరిగిపోయాయి. దాంతోపాటు దాని మీద మనకి మాంసం కానీ, చర్మం కానీ ఎటువంటిది లేదు. సో ఇది హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జరీ కింద వస్తుంది. మనం హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జరీ అనే ప్రాబ్లం కింద వస్తుంది. దీన్ని మనం ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్ కాంపోనెంట్. మనం దానికి సర్జరీ టేకప్ చేసే ముందు సార్తో కానీ, శ్రీకాంత్తో కానీ, అనస్థిషిస్ట్తో కానీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి మనం ఒక ప్లాన్ రెడీ చేసుకొని ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యాము. ఇది యాక్చువల్లీ 3 స్టేజెస్లో డిఫికల్ట్ ఆపరేషన్. ఒకటి మనకి టెండాన్స్ అనేవి డ్యామేజ్ జరిగాయి. దెన్ సెకండ్ ప్రాబ్లం నర్వ్స్ అనేవి డ్యామేజ్ జరిగిపోయి దూరంగా వెళ్ళిపోయాయి.
దెన్ దాని మీద మనకు కవర్ చేయడానికి మాంసం కూడా చర్మం కానీ మాంసం కానీ ఏమీ లేదు. సో మీకు చూపిస్తున్నట్టు వీడియోలో ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క టెండాన్ అనేది మూమెంట్ ఇస్తుంది. సో దాన్ని మనం ఈ ఫింగర్స్కి 9 ఉంటాయి, మనం 9 ఇటు సైడు 9 అటు సైడు అవన్నీ ఒక్కొక్క దాన్ని సెపరేట్గా సెట్ చేసి దాన్ని రిపేర్ చేసాము. దెన్ దాని మీద మనకి కావాల్సిన మాంసం కోసము తొడ నుంచి రక్త ప్రసరణతో పాటు మాంసం తీసుకొని వచ్చి ఇక్కడున్న రక్త ప్రసరణకి జోడించి దాని మీద కవర్ అనేది ఇచ్చాం. ఇది ఆల్మోస్ట్ మనకి 9 to 10 hours సర్జరీ జరిగింది. దెన్ దాని తర్వాత కూడా మనకి 5 to 7 days ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆపరేషన్ జరిగిన తర్వాత రిస్క్స్ ఉంటాయి. అవన్నీ మేడం అమృత గారు కూడా చాలా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఇన్ఫామ్ చేసి దాన్ని ప్రాపర్ పోస్ట్ ఆప్ కూడా కేర్ తీసుకొని సెట్ చేయగలిగాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పేషెంట్కి నరాలు సెట్ అయిపోయాయి, టెండాన్ సెట్ అయిపోయాయి, దాని మీద కవర్ వచ్చేసింది. దెన్ ఇంకొక 1 month ఆ టైం లోపల పేషెంట్ తన పని చేసుకోగలిగే పరిస్థితికి రాగలుగుతాడు. సో ఇంత పెద్ద సర్జరీని, కాంప్లికేటెడ్ సర్జరీని యాక్సెప్ట్ చేసినందుకు, దెన్ అది చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, పోస్ట్ ఆప్ కేర్ అంతా ప్రాపర్గా ఫాలో అయినందుకు మురళీకృష్ణ సార్కి, అమృత మేడంకి, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. సో సార్ చెప్పినట్టు ఇలా పవన్ కళ్యాణ్ అనే పేషెంట్ 2 weeks బ్యాక్ మన హాస్పిటల్కి వచ్చారు. సివియర్ హ్యాండ్ క్రష్ ఇంజరీ ఉంటుంది, నర్వ్స్, టెండన్స్, అలా న్యూరోవాస్కులర్ స్ట్రక్చర్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఇటువంటి కాంప్లెక్స్ కేస్కి నేను అనస్థీషియా ఇవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సర్జరీ డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ 9 hours అయింది ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సో ఇట్ నాట్ అన్ ఈజీ జాబ్. సో మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడి ఎంత మెటిక్యులస్ ప్రొసీజర్ చాలా బాగా మార్నింగ్ టు ఈవినింగ్ సర్ అండ్ టీమ్, మన ఓపీ స్టాఫ్ అందరూ చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ అనస్థీషియా ఫర్ సచ్ అ కాంప్లెక్స్ కేస్. అండ్ సర్జరీ వెంట్ వెరీ వెల్. ఇంట్రా పోస్ట్ ఆప్ అన్నీ చాలా బాగా అయింది. పేషెంట్ కూడా మంచిగా రికవర్ అయ్యారు. అండ్ సో ఆ టీమ్, సో మన సుష్రుత హాస్పిటల్, మేము ఆల్వేస్ వీ ట్రై టు గివ్ అవర్ బెస్ట్ టు ఆల్ ద పేషెంట్స్.